హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 12 వినిపించబోతున్నాను. దీక్ష ఏదో లెటర్ రాసినట్టు శృతి అంటూ వెళ్ళి యష్ ఆ లెటర్ని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చదువుతుంటాడు. హాయ్ శృతి. హాయ్ యష్. నా వల్ల మీరిద్దరు బాధపడినందుకు దయచేసి నన్ను క్షమించండి. నేను యష్ని నా మనసులో ఆరాధించడం నా తప్పే శృతి. ఆ తప్పుకి శిక్ష అనుభవించడం కోసం నేను టీసీ తీసుకొని మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇక నుండి నా వల్ల మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటే నేనంటూ ఒక దానిని ఉన్నాననే విషయాన్ని మీరు పూర్తిగా మర్చిపోండి. పొరపాటుగా కూడా నన్ను కలవాలని మీరు అనుకోవద్దు. నేను కూడా ఇంకెప్పుడు మీ కళ్ళకు కనిపించను. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి దీక్ష అని ఉంటుంది. ఆ లెటర్ చదివేసరికి యష్ కలలో కన్నీళ్ళుంటాయి. శృతి కూడా ఆ లెటర్ చదివి అంకుల్ చెప్పే వరకు దీక్షని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు యష్. ఈ విషయంలో నేనే బాగా ఆవేశపడ్డాను. ఆ రోజు మీరు కిస్ చేసుకోవడమే భరించలేకపోయానంటే దీక్ష నోట్బుక్ మీద అలా మీ బొమ్మ కనిపించేసరికి అస్సలు తట్టుకోలేకపోయాను. నా వాడు అని ప్రాణంగా అభిమానించే మనిషి వేరే అమ్మాయి మనసులో కూడా ఉన్నాడని తెలిస్తే ఆ బాధ చెప్పుకోలేని దేశ్. ఆ బాధే దీక్షతో నన్ను అలా ప్రవర్తించేలా చేసింది అంటూ కన్నీళ్ళు పెడుతుంటుంది. నీ బాధ అర్థమైంది శృతి. మనకు కలిగిన పరిస్థితులే దీక్షతో అలా మాట్లాడేలా చేశాయి. దీక్షతో నీ ప్రవర్తనే కాదు, నేను మాట్లాడిన మాటలు కూడా తన మనసును గాయపరిచి ఉంటాయి. పాపం తను ఆ అవమానం తట్టుకోలేక మనకు దూరంగా వెళ్ళిపోయింది అని అంటాడు. సాయంత్రానికి యష్ కారిడార్లో ఒంటరిగా నిలబడి ఉంటాడు. ప్రతాప్ గారు అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు యష్ అని అడుగుతాడు. నేను శృతి ఒకసారి దీక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం నాన్న అని అంటాడు. పద్దు శృతి అప్పుడే అక్కడికి వస్తారు. వెళ్ళి ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అడుగుతాడు ప్రతాప్ గారు. ఎప్పట్లాగానే రూమ్కి వచ్చి తన చదువు కంటిన్యూ చేయమని చెప్దామనుకుంటున్నాము అని అంటాడు రేష్. ఆ మాటలకు పద్దు కోపం తెచ్చుకుంటూ బాగానే ఉంది మీ వరుస. మీరేమీ ఆ అమ్మాయిని వెళ్ళమని చెప్పలేదు కదా. ఆ అమ్మాయి తనకు తానుగా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయిని రమ్మనడం ఎందుకు? అలా ఏమి వద్దు. గప్చుప్న మీ చదివేదో మీరు చదువుకోండి అని అంటుంది. అది కాదా ఆంటీ, ఈ 6 నెలల్లో తన చదువు అయిపోతే తనకు ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. తన చదువు మా వల్ల ఆగడం అసలు ఇష్టం లేదు అని అంటుంది శృతి. చాలే నోర్మి. ఎవరి జాతకంలో ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. ఆ అమ్మాయి మనసులో యష్ ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయిని మీ పక్కకు తెచ్చుకొని పెట్టుకుంటే ఎప్పటికైనా మీకు ప్రమాదమే. మీ ఇద్దరి మధ్య లేనిపోని అనుమానాలు ఇంకా ఎక్కువ దారితీస్తాయి. అదంతా మీకు అవసరమా అని అంటుంది పద్దు. అలా ఏమి జరగదా ఆంటీ. ఇంతకు ముందంటే నేను మూర్ఖంగా ఆలోచించాను కాబట్టి ఇలా జరిగింది. కానీ ఇప్పుడు యష్ మీద దీక్ష మీద నాకు పూర్తిగా నమ్మకం ఏర్పడింది. ఖచ్చితంగా యష్ తన మనసులో నాకు తప్ప మరొకరికి స్థానం ఇవ్వడు. నా యష్ మీద నేను నమ్మకం పోగొట్టుకుంటే అది మా ప్రేమను అవమానించినట్టే అవుతుంది. అలాగే దీక్ష మీద నమ్మకం పోగొట్టుకున్న మా స్నేహాన్ని అవమానించినట్టుగా ఉంటుంది. అందుకే దీక్షని తిరిగి ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాము అని అంటుంది శృతి. ఆ మాటలకి పద్దు ఇంకా కోపం తెచ్చుకుంటూ చెప్తున్నది నీకే అమ్మాయి. ఇంతకుముందు మీరిద్దరూ కలిసి ఉన్నారంటే ఆ అమ్మాయి మనసులో యష్ ఉన్నాడని తెలియక కలిసి ఉన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. నీ మనసులో నువ్వు ఎంత సర్ది చెప్పుకున్నా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. అది మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వదు. ఆ దీక్ష మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే మీ ముగ్గురు మధ్య ఇంకా సమస్యలు పెరుగుతాయి కానీ తరగవు. ఇది మీ ఒక్క మంచికే కాదు, ఆ అమ్మాయి మంచికి కూడా చెప్తున్నాను. మనసులో ఉన్నవాడు ఎదురుగా కనిపిస్తే ఇక ఆ అమ్మాయి మన యష్ని ఎలా మర్చిపోతుంది? ఆ అమ్మాయి మన యష్ని మర్చిపోతేనే కదా తన జీవితమైన బాగుండేది. నాకు తెలిసి ఆ అమ్మాయి తీసుకుందే మంచి నిర్ణయం. ఆ అమ్మాయి కోరినట్టుగా మీరు తనని కలవకపోతేనే ఆ అమ్మాయి కూడా మీరు మంచి చేసిన వారవుతారు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అని చెప్పి పద్దు వెళ్ళిపోతుంది. ఏంటి నాన్న అమ్మ ఇలా మాట్లాడుతుంది అని అడుగుతాడు యష్. మీ అమ్మ మాట్లాడింది కూడా ఓ రకంగా కరెక్టేరా. కాకపోతే ఆ అమ్మాయి చదువు ఆగిపోతుందనే బాధ మాత్రం మిగిలిపోతుంది. పాపం తెలివైన అమ్మాయి అనవసరంగా తన భవిష్యత్తును తనే నాశనం చేసుకుంది.
అయినా మీరు ఆ దీక్ష దగ్గరికి వెళ్ళి మాట్లాడతామంటున్నారు కానీ ఆత్మాభిమానం దెబ్బతిన్న అమ్మాయి తిరిగి వస్తుందనే నమ్మకం నాకు లేదు. అలా తిరిగి వచ్చే అమ్మాయి అయితే ఇలా చదువుని మధ్యలో ఆపేసుకొని వెళ్ళకపోయేది. ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుందని మొండిగా ఉండేది. అలా చేయలేదు అంటే ఆ అమ్మాయి మనసు ఎంత గాయపడి ఉంటుందో అర్థమవుతుంది. మీరు పిలిచినా ఆ అమ్మాయి రాదు కాబట్టి ఇక మీరు కూడా తన గురించి వదిలేసి మీ చదువులు మీరు చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రతాప్ గారు. యష్, శృతి బాధగా మొహాలు చూసుకొని ఉండిపోతారు. మరుసటి రోజు ఉదయం ప్రతాప్ గారు సోఫాలో కూర్చునుంటే శృతి అక్కడికి వచ్చి ఏంటి అంకుల్ రమ్మన్నారంట అని అడుగుతుంది. కూర్చో అమ్మా చెప్తాను అని అంటాడు ప్రతాప్ గారు. శృతి వారికి ఎదురుగా కూర్చుంటుంది. ఇక నువ్వు ఒంటరిగా ఆ రూమ్లో ఏం వద్దులేమ్మా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అని అంటాడు ప్రతాప్ గారు. పెళ్ళి కాకుండా నేను ఇక్కడే ఉంటే చూసేవాళ్ళు తప్పుగా మాట్లాడతారు కదా అంకుల్ అని అంటుంది శృతి. యష్ నీ రూమ్కి వచ్చినా కూడా చూసేవాళ్ళు తప్పుగానే మాట్లాడతారమ్మా అంటాడు. ఆ మాటలకు శృతి గిల్టీగా తలదించుకొని మీ భయం నాకు అర్థమైంది అంకుల్. నేను యష్ క్లోజ్గా ఉంటాం కానీ హద్దులు మీరి ప్రవర్తించాలని ఎప్పుడూ అనుకోలేదు అంటుంది. ఇక మీదట కూడా హద్దులు మీరకుండా ఉండాలని నిన్ను కూడా మాతో పాటు కలిసి ఉండమంటున్నాను. పైగా రోజులు కూడా బాగలేవు. ఒక ఆడపిల్ల రూమ్లో ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇంతకుముందు నీకు దీక్ష తోడుగా ఉంది కాబట్టి నిన్ను ఆ రూమ్లో ఉండనిచ్చాం. కానీ ఇప్పుడు ఒంటరిగా నువ్వు అక్కడ ఉండటం ఏ రకంగానూ మంచిది కాదు అని అంటాడు ప్రతాప్ గారు. సరే అంకుల్ మీ ఇష్టం అంటుంది శృతి. ఈరోజే నీ లగేజ్ ప్యాక్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చుకో అంటాడు ప్రతాప్ గారు. సరే అంకుల్ అంటుంది. యష్ తన కాలేజ్ బ్యాగ్తో పాటు శృతి కాలేజ్ బ్యాగ్ కూడా తీసుకొచ్చి తనకి ఇస్తూ కాలేజ్కి వెళ్దామా శృతి అని అడుగుతాడు. వెళ్దాం యష్ అంటూ లేచి కాలేజ్ బ్యాగ్ అందుకుంటుంది. నువ్వు బండి దగ్గర వెయిట్ చేయి శృతి, నేను వీడితో కాస్త మాట్లాడి పంపిస్తాను అని అంటాడు ప్రతాప్ గారు. సరే అంకుల్ అని శృతి వెళ్ళిపోతుంది. ప్రతాప్ గారు యష్ వైపు కాస్త కోపంగా చూస్తూ ఈసారైనా నువ్వు పాస్ అవుతావా యష్ అని అడుగుతాడు. ఇక నుండి సిన్సియర్గా చదువుతాను నాన్న, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోకపోయినా కనీసం పాస్ అవుతానని నమ్మకం ఉంది అని అంటాడు యష్. నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయని నాకు కూడా నమ్మకం లేదులే అంటాడు కొడుకు వైపు కాస్త కోపంగా చూస్తూ. ఆ మాటలకు యష్ గిల్టీగా తలదించుకుంటాడు. నీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను యష్. లల్లీకి చదువు పూర్తయ్యాక తనకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నీదే. దానిని బట్టే అర్థం చేసుకో నీ మీద నేను ఎలాంటి హోప్స్ పెట్టుకున్నానో అని అంటాడు ప్రతాప్ గారు. మీ హోప్స్ నెరవేరుస్తాను నాన్న అని అంటాడు. సరే కాలేజ్ టైం అవుతుంది కదా, ఇక వెళ్ళు అంటాడు ప్రతాప్ గారు. అది నాన్న మీకు ఒక విషయం గుర్తు చేయాలి అని అంటాడు యష్. ఏమిటది అడుగుతాడు ప్రతాప్ గారు. ఈ నెలలో శృతికి నాకు సెమిస్టర్ ఫీజు కట్టాలి అంటాడు యష్. గుర్తుంది, ఫీజుకి డబ్బులు చూస్తానులే అని అంటాడు ప్రతాప్ గారు. సరే నాన్న మేము కాలేజీకి వెళ్ళొస్తాము అని చెప్పి యష్ బయటికి వెళ్తాడు. తర్వాత ప్రతాప్ గారు తన ఫోన్లోనున్న గిరిధర్ అనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎక్కడ ఎక్కడ ఉన్నావురా అని అడుగుతాడు. బయట ఉన్నాన్రా, దేనికి అని అడుగుతాడు గిరిధర్. సాయంత్రం మీ ఇంటికి వచ్చి నిన్ను కలుస్తాను, కాస్త ఇంట్లోనే ఉండరా అని అంటాడు ప్రతాప్ గారు. సరే ప్రతాప్, ఇంట్లోనే ఉంటాను అని అంటాడు గిరిధర్. సాయంత్రానికి ప్రతాప్ గారు ఆ గిరిధర్ ఇంట్లో ఉంటాడు. ఇద్దరు కాఫీలు తాగడం పూర్తి చేసి ఏమిట్రా నన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చావు అని అడుగుతాడు గిరిధర్. నీకేంటి బాబు, కోట్లకు పడగలెత్తి కూర్చున్న కోటీశ్వరుడివి, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, కానీ నాకు అలా కాదు కదా అని అంటూ ఉండగా గుడ్ మార్నింగ్ బాబాయ్, ఎలా ఉన్నారు అని అంటూ గిరిధర్ కొడుకు రోహిత్ అక్కడికి వస్తాడు. బాగున్నాను రోహిత్, అబ్రాడ్ నుంచి ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు ప్రతాప్ గారు. మొన్ననే వచ్చాను బాబాయ్, ఓ 10 రోజులు ఉండి వెళ్తాను అని అంటాడు. అబ్రాడ్లో బిజినెస్ పెట్టాను విన్నాను, బిజినెస్ ఎలా ఉంది అని అడుగుతాడు ప్రతాప్ గారు. బాగుంది బాబాయ్, అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇంతకీ యష్ లల్లి ఎలా ఉన్నారు అని అడుగుతాడు రోహిత్. బాగున్నారు అంటాడు ప్రతాప్ గారు. నేను తర్వాత వాళ్ళని కలుస్తానులే. సరే బాబాయ్, నాన్న మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా,
నేను వెళ్తాను అని చెప్పి రోహిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రతాప్ గారు వెళ్తున్న రోహిత్ని అభిమానంగా చూస్తూ, మీ వాడు చాలా మర్యాదస్తుడ్రా అని అంటాడు. యష్ ఏమైనా తక్కువ? అతను కూడా అందరితో ఫ్రీగానే ఉంటాడు కదా అంటాడు గిరిధర్. నిజమే, మా యష్ కొన్ని విషయాల్లో తొందరపడి ఆవేశపడతాడు, కానీ అంతలోనే మళ్ళీ బాధపడతాడు అని కొడుకు గురించి చెప్తూ నవ్వుతుంటాడు. ఈ కాలం పిల్లలే అలా ఉన్నారు లేరా ప్రతాప్ అని అంటాడు గిరిధర్. అది కూడా నిజమేలే. ఇంతకీ రోహిత్ బిజినెస్ చేస్తూ అక్కడే ఉంటాడా? మరి పెళ్ళి లాంటివి అని అడుగుతాడు ప్రతాప్ గారు. 2-3 సంవత్సరాల్లో బిజినెస్లో పూర్తిగా సెటిల్ అయ్యాక ఇక్కడే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడు అని అంటాడు గిరిధర్. మంచి నిర్ణయం అని అంటాడు ప్రతాప్ గారు. ఇంతకీ నీకు డబ్బు ఎంత కావాలి అని అడుగుతాడు గిరిధర్. నేను డబ్బు కావాలని అడగలేదు కదరా, నేను డబ్బు కోసం వచ్చానని నీకెలా తెలుసు అని అడుగుతాడు ప్రతాప్ గారు. నీ నోటి నుంచి ఆర్థిక ఇబ్బందులన్నీ అన్నప్పుడే నువ్వు డబ్బు కోసం వచ్చావని అర్థమైంది. ఇంతకీ డబ్బు ఎంత కావాలో మొహమాట లేకుండా చెప్పు, ఇస్తాను అంటాడు గిరిధర్. స్నేహితుడిని అంటే నువ్వేరా అని, పిల్లలకి ఫీజులు కట్టాలరా, 2 లక్షల వరకు కావాలి అని అంటాడు ప్రతాప్ గారు. కొద్దిసేపటికి గిరిధర్ ప్రతాప్కి డబ్బులు ఇస్తూ, పిల్లల్ని బాగా చదివించుకోమని చెప్పరా, మా రోహిత్ చూడు బాగా చదువుకొని అబ్రాడ్లో బిజినెస్ పెట్టాడు. ఇప్పుడు వాడిని చూస్తే ఓ తండ్రిగా నాకు గర్వంగా ఉంది అని సంతోషంగా చెప్తాడు గిరిధర్. పిల్లలు బాగుంటేనే కదరా మనం కూడా సంతోషంగా ఉండేది అని ప్రతాప్ గారి మాటలు సాగుతుంటాయి. కాలేజీలో యష్ శృతితో అందరూ దీక్ష వెళ్ళిపోవడం గురించే మాట్లాడుతూ, అసలు దీక్ష ఇంత సడన్గా చదువు మానేసి ఎందుకు వెళ్ళింది అని ప్రశ్నలు వేస్తుంటారు. వాళ్ళు అలా అడగటం చూసి ఈ ఇద్దరు ఇబ్బంది పడుతూ, ఏవో వారి ఇంట్లో ప్రాబ్లమ్స్ అంట, అందుకే సడన్గా వెళ్ళిపోయింది అని చెప్తూనే బాధపడుతుంటారు. విక్రమ్ అక్కడికి వచ్చి, శృతి నువ్వు పెయింటింగ్స్ బాగా వేస్తావు కదా, ఈరోజు పెయింటింగ్ కాంపిటీషన్ ఉందంట, నువ్వు పార్టిసిపేట్ చేస్తావా అని అడుగుతాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు విక్రమ్ అంటుంది శృతి. దీక్ష వెళ్ళిపోయినందుకు నువ్వు బాగా డల్ అయిపోయినట్టుగా ఉన్నావు శృతి, కానీ ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం నీకు చాలా ఇంట్రెస్ట్ కదా అని అంటాడు విక్రమ్. ఇంట్రెస్టే, కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని శృతి డల్గా చెప్తుంది. లేదు విక్రమ్, శృతి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది అంటాడు యష్. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా యష్ అంటుంది శృతి. యష్ శృతిని పక్కకు తీసుకువెళ్ళి, దీక్ష విషయంలో నువ్వు ఎంతగా డిస్టర్బ్ అయ్యావో నాకు తెలుస్తుంది శృతి, ఇలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే నువ్వు కొంచెం రిలాక్స్ అవుతావు. పెయింటింగ్ వేయడంలో నీ టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి నా మాట విని ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయి ప్లీజ్, నా కోసం కాదనకు అని రిక్వెస్ట్ చేస్తాడు. సరే యష్, నువ్వు అంతగా అంటున్నావు కాబట్టి నేను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాను అంటుంది. గుడ్, నా శృతి నా మాట కాదనదు అని ప్రేమగా తన తల నిమురుతాడు. కొద్దిసేపటికి కాలేజ్ గ్రౌండ్లో శృతితో పాటు మరికొంతమంది స్టూడెంట్స్ కూడా పెయింటింగ్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. శృతి ప్రకృతికి సంబంధించిన పక్షుల మీద అందమైన పెయింటింగ్ వేస్తుంటుంది. అది చూసి యష్ సంతోషపడుతూ, ఖచ్చితంగా శృతి విన్ అవుతుంది అని అనుకుంటాడు. కొద్దిసేపటికి కాంపిటీషన్ ముగిసిన తర్వాత శృతి యష్ దగ్గరికి వచ్చి, నేను వేసిన పెయింటింగ్ ఎలా ఉంది యష్ అని అడుగుతుంది. చాలా బాగుంది, నీ పెయింటింగ్స్ని వంక పెట్టాల్సిన అవసరమే లేదు అంటాడు యష్. నాకు కూడా నేనే విన్ అవుతానని కాన్ఫిడెంట్ ఉంది యష్ అని అంటుంది శృతి నవ్వుతూ. కాసేపట్లో విన్ ఎవరనేది అనౌన్స్ చేస్తారు కదా, చూద్దాం అని అంటాడు యష్. కొద్దిసేపటికి శృతి పేరు కాకుండా కాంపిటీషన్ విన్నర్ ఈజ్ అమృత అని మరొక అమ్మాయి పేరు చెప్తూ అనౌన్స్మెంట్ వినిపిస్తుంటుంది. అది విని శృతి యష్ డల్ అయిపోతారు. అమృత పెయింటింగ్ ఏంటో చూద్దామనేసరికి ఒక పసిబిడ్డ తల్లి చందమామని చూపిస్తూ పాపకు భోజనం తినిపిస్తున్న పెయింటింగ్ అది. అన్ని పెయింటింగ్స్ కన్నా ఆ పెయింటింగ్ బాగుండటంతో అమృత విన్ అయి కప్పు తీసుకోవడం కనిపిస్తుంటుంది. నాకు దక్కుతుందని నమ్మకం పెట్టుకున్న ప్రైజ్ వేరే వారికి పోయిందేంటి అని అనుకుంటుంది శృతి. ఇదండి ఈ ఎపిసోడ్. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. అలాగే
లైక్స్ కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.